కానీ ఇప్పుడు ఈ ఈ అక్కడి నుంచి మరి దీని భవిష్యత్తు ఏమిటి? మట్టి ఇప్పుడు తొలగించడం, అది ఇప్పుడు తీసుకురావడం. ఇప్పుడు ఇది అయింది. ఇప్పుడు పరిస్థితి ఏందంటే, ఇప్పుడు దాకా అతను పూర్వ వైభవం చెప్పినాం. ఈ తర్వాత ఇప్పుడు ఉన్నటువంటి వైభవం చెప్పినాం. రెండు చెప్పిన 2 చెప్పినాం. భవిష్యత్తు. కాబట్టి ఇప్పుడు పరిస్థితి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు దేశంలో ఉన్నటువంటి అందరు నిష్ణాతులంతా రానే ఉన్నారు. ఇప్పుడు నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ యూనిట్ ఉన్నది. తర్వాత స్టేట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ వాళ్ళు, ఆర్మీ వాళ్ళు ఉన్నారు, నేవీ వాళ్ళు ఉన్నారు, మన యొక్క సింగరేణి వాళ్ళు ఉన్నారు. ఇది కాక ఇంకా ఇందులో నిష్ణాతులైనటువంటి ప్రైవేటు సంస్థల వాళ్ళు కూడా వచ్చారని తెలిసింది. ఎల్ఎన్టీ వాళ్ళు వచ్చిండ్రు. తర్వాత మొన్న జమ్మూ కాశ్మీర్లో ఒక 42 మంది అటువైపు చిక్కుపడిపోతే తెచ్చిన వాళ్ళు ఆ టీం కూడా వచ్చారు. తీసుకొచ్చిన ఆయన ఏదో పైపును డిజైన్ చేసి పట్టుకొచ్చిన ఆ ఎక్స్పర్ట్ కూడా వచ్చిండ్రు. అందరూ ఇప్పుడు అక్కడ ఉన్నారు. 600 మంది ఉన్నారు అటు మాకు తెలిసిన సమాచారం ప్రకారంగా. రెస్క్యూ ఆపరేషన్లు. రెస్క్యూ ఆపరేషన్ అందరు నిపుణులు, వాళ్ళ సహాయకులు అందరు కలిపి. తర్వాత క్యాబినెట్ మినిస్టర్లు కూడా ఎక్కడైనా విన్నామండి, ఎంత 2 3 టన్నెల్. అరే మన కృష్ణారావు గారిని అయితే నిజంగా అప్రిషియేట్ చేయాలండి. సిఈ గారు ఒక దగ్గర పోయి ఆగిపోతే ఆయన కంటే ఇంకా 100 మీటర్లు ముందుకు పోయినట్టు ఆయన సిఈ కంటే. మరి మట్టి తీసుకొచ్చే బెల్ట్ మీద దాని మీద పోయిండు ఆయన. 2 సహాయకులను పట్టుకొని ఆయన పోయిండు అసలు ఈ ఏజ్లో. మరి అటువంటిప్పుడు వాళ్ళ యొక్క తపనని మనం అప్రిషియేట్ చేయాలి కదా. ఇప్పుడు ఇరిగేషన్ మినిస్టర్ గారు కూడా అక్కడనే కూర్చుంటున్నారు, ఆనే ఉంటున్నారు, పోతున్నారు, చూస్తున్నారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి, జానారెడ్డి గారు, ఇంకా 2 3 మినిస్టర్లు అక్కడే ఉన్నారు. వాళ్ళు మొత్తం అంటే మా నుంచి ఏది అధికారికంగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఏ సూచనలు ఇవ్వడానికైనా వాళ్ళు మళ్ళీ ఫోన్లో గీన్లు కాదు, మేము ఆనే ఉన్నారు వాళ్ళు. ఇక ఎవరిని తెప్పియాలని ఇప్పుడు చూడండి. ఇప్పుడు అక్కడి నుంచి ఈవెన్ ఇది ర్యాట్ హోల్స్ వాళ్ళు ఎక్స్పర్ట్స్ వాళ్ళు ఆ పిల్లలు కూడా వచ్చారు. ఇప్పుడు 5 వాళ్ళు ఈరోజు లోపలికి పోతున్నారు. ఒకసారి పోయిండు, వచ్చారు, మళ్ళీ పోతున్నారు. ఎక్కడి నుంచి ఎవరున్నా కూడా వాళ్ళందరినీ తెప్పిస్తున్నారు కదా మొత్తం. కాబట్టి మనం యాక్టివ్గా పనిచేస్తున్నది. అరే ఇంత ఇదిగా మనం వీ షుడ్ అప్రిషియేట్. అయితే ఎందుకంటే ముందు అటువైపు 8 మంది ఉన్నారు కదా, వాళ్ళ ప్రాణాలు ఏమైనా ఇంకా వాళ్ళ ప్రాణాలకు మనం ఏమైనా ఇవ్వగలుగుతాం, దాని ప్రయారిటీ ఉన్నది. దాని తర్వాత ఈ డెబ్రీస్ మొత్తము ఇమీడియట్గా ఎందుకు తీయలేకపోతున్నాడానికి వాళ్ళు ఏం చెప్తున్న కారణం ఏంటంటే, ఈ తీయడం వలన సెటిల్ అయింది, మీద నుంచి ఇంకెక్కువ ఏమైనా పడితేయేమో. ఇప్పుడు సెటిల్ అయింది, ఇంకొంచెం ఆ జమ్మూ కాశ్మీర్ నుంచి వచ్చిన ఆయనే చెప్తున్నాడు ఇంకొంచెము టైం తీసుకుందామని చెప్పేసి. కాబట్టి ఒకసారి సెటిల్ అయిన తర్వాత మనం తీయచ్చు అన్నట్టుగా ఏదో భావన. కానీ సీపేజ్ అయితే 3500 లీటర్లు పర్ మినిట్కు వస్తూనే ఉన్నది, అది పోతూనే ఉన్నది. అది దానికి తెలియదు. దానికి అయితే ఏర్పాట్లు చేశారు, అంతవరకు చేస్తున్నారు వీళ్ళు అందులో ఎక్స్పర్ట్ కాబట్టి ఆ డీవాటరింగ్ వరకు అయితే బ్రహ్మాండంగా చేస్తున్నారు. కాబట్టి లెట్ us hope so. మొదలు వాళ్ళ ప్రాణరక్షణ గురించి తీసుకునే చర్యలు, ఈ ర్యాట్ హోల్డర్స్ వీళ్ళు ఉన్నారుగా, వీళ్ళు ఏమైనా చేస్తారేమో. దాని తర్వాత డెబ్రీస్ని అంతా క్లియర్ చేసినాక డిగ్రీ ఆఫ్ డ్యామేజ్ అసలు ఏ స్థాయిలో అసలు డ్యామేజ్ అయింది, ఎంత లెంత్లో డ్యామేజ్ అయింది, అసలు ఏంటిది, దానికి తర్వాత ఈ టీబీఎం కూడా ఏమైనా పనికొస్తుందా పనికిరాదా, ఇవన్నీ బేరీజ్ చేసుకున్న తర్వాత అప్పుడు ఇప్పుడు ఆయన అయితే ఇక అంటాడు, సార్ ఇప్పుడు దాని టీబీఎం కావాలంటే 200-300 కోట్లు కావాలి, ఇవన్నీ చేయాలి, ఒక 300-400 కోట్లు ఏమైనా అడ్వాన్స్ ఇస్తే చేస్తా అంటే, మరి ప్రభుత్వం దగ్గర ఇంకొక ఆల్టర్నేటివ్ లేనప్పుడు ఆప్షన్ లేదు. వీని తీసి ఇంకొని పెడదామనే వీలు కాదు. ఇప్పుడు వీనికి ఇవ్వకపోతే వీడు అట్లనే ఉంటాడు, ఇక అదే డీవాటరింగ్ చేసుకుంటూ ఉంటాడు ఇక. కాబట్టి ఇప్పుడు ప్రభుత్వం దగ్గర ఇంకో ఆప్షన్ లేదు. ఏదో తీరుగా మరి 50-50 అంటారా, మేము ఒక 50% పెట్టుకుంటాం, నువ్వు 50% తీయరా అంటారు, ఏదో ఒకటి అవుతుంది. అయితే ఈలోగా నాకు మా రిటైర్డ్ ఇంజనీర్ల ఆలోచన ఏంటంటే, ఇది హూ ఇస్ ది ఎండ్ యూజర్ ఆఫ్ దిస్ వాటర్. ఇప్పుడు ఈ యొక్క మన ఎస్ఎల్బిసి టన్నెల్ ద్వారా వచ్చేటువంటి వాటర్ ఏదవుతున్నదో ఎండ్ యూజర్ నల్గొండ ప్రాంతము ఫ్లోరిస్టిన్తో ఉన్నటువంటి ఏరియా కూడా పోతున్నది. ఇప్పుడు ఇది ఉదయ సముద్రం లిఫ్ట్ ద్వారా 1,00,000 ఎకరాలు పక్కా ప్రపంచంలోనే అధికంగా ఫ్లోరిన్ ఉన్నటువంటి ఏరియాలో ఇప్పుడు అది ఉన్నది. ఈవెన్ మనం ఫ్లోరిన్ అనగానే ఎంతసేపటి మునుగోడ అంటుకుంటారు, కానీ ఈ నార్కట్పల్లి ఏరియా కూడా నేను చిన్నప్పుడు చదువుకున్న ఎల్లారెడ్డి స్కూలు, ఎల్లారెడ్డిగూడెము, చెరుగట్టు, అక్కడ ఎడవెల్లి, అసలు ఉండవలసింది 0.5 to 1.5 ppm ఉండాలంటే 11, 12, 13 దాకా ఉన్నాయి అక్కడ. ఎల్లారెడ్డిగూడెంలో అయితే
నా చిన్నతనంలోనే అక్కడ వీళ్ళు ఇది మన వీళ్ళు మన యూరోప్ కంట్రీ మొత్తం వాళ్ళే వచ్చి అక్కడ అప్పుడు పెట్టిండ్రు అసలు నీటి శుద్ధి యంత్రం అర్లీ 60s అప్పుడు పెట్టిండ్రు. కాబట్టి ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్ కూడా సెంట్రల్ గవర్నమెంట్ యొక్క అసిస్టెన్స్ ఫైనాన్షియల్ అసిస్టెన్స్ కోరుకోవాలి. ఎందుకంటే వాళ్ళ పరిస్థితి అంటే ఉన్న పరిస్థితిని చూసుకొని అందుకని నేనేమంటున్నానంటే దీనికి తోడుగా డిండి అయితేనేమో టోటల్గా అదే ఏరియాకు నీళ్ళు ఇస్తుంది. కాబట్టి డిండి ఈ రెండు కలిపేసేసి దీన్ని ఒక నేషనల్ ప్రాజెక్టుగా డిక్లేర్ చేసేసి, లేకుంటే దాన్ని ఇంతకుముందు సుష్మా స్వరాజ్ గారు కూడా అన్నారు డిండిని నేషనల్ ప్రాజెక్ట్ అన్నారు, పాలమూరు రంగా నేషనల్ ప్రాజెక్ట్ అన్నారు. కాబట్టి అందులో అంతర్భాగమే. కాబట్టి దీన్ని ఆ విధంగా తీసుకొని సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళ అసిస్టెన్స్తో స్పెషల్ అసిస్టెన్స్ విషయంలో డెఫినెట్గా ముఖ్యమంత్రి గారు ఈరోజు పిఎం గారి దగ్గరికి వెళ్ళారు. మరి ఏం మాట్లాడుతారో మరి ఏంటో విషయం ఉన్నది. వారికి కూడా కొన్ని అసిస్టెన్స్ గురించి అడగడానికి వెళ్ళినట్టున్నది. కానీ ఈ విషయంలో తర్వాత కూడా దీన్ని త్వరితగతిన కంప్లీట్ చేయాలంటే కేంద్రం ప్రభుత్వం కూడా దీనికి సహాయపడాలని దోహదపడాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. అప్పుడైతేనే దీనికి నిరాఘాటంగా ఇది పని జరిగే అవకాశం ఉంది. అతనికి మనం అతనికి అనుభవం ఉన్నది, అతని దగ్గర ఫైనాన్షియల్ లేకపోయినా అనుభవం ఉన్నది. కాబట్టి ఆ అనుభవానికి తోడైనట్టయితే సెంట్రల్ గవర్నమెంట్ యొక్క ఫైనాన్స్ అసిస్టెన్స్ మనం బయటపడతామని చెప్పేసి నేను భావిస్తున్నాను. ఇప్పుడు సొరంగం ఉన్న ప్రాంతం మట్టి ఎన్ని మీటర్ల పైన ఉంటుంది? ఇంకా మట్టి అంటే అది గుట్ట 300-400 మీటర్లు అది మీద, 1/2 కిలోమీటర్ పైన. ఆ నుంచి ఇక వస్తూనే ఉన్నాయి నీళ్ళు. ఆ నీళ్ళతో పాటు ఏదైనా బురద అది ఏదైనా కదలికలు వచ్చినాయి అనుకో, అందులో ఆ రాళ్ళు లూజ్ అయిపోతుంది, అట్లా వచ్చి పడేది. అది అంటే ఇది మొత్తం మనకు కన్క్లూడ్ కావడానికి దీనిపైన ఒక అవగాహన రావడానికి ఒక 6 నెలలు పట్టచ్చా? అంటే ఇప్పుడు ఒకసారి డెబ్రీస్ తీసినట్టయితే మనకు ఒక డ్యామేజ్ ఎంత అయింది అనేది మనకు వస్తుంది. నేను అనుకుంటున్నా 10 రోజుల్లో ఇది మొత్తము దాన్ని ఏదో ఒకటి మనకు అంచనాకు ఎంత కావచ్చు అనే అంచనాకు మనకు వచ్చే అవకాశం ఉన్నది. కాకపోతే ఇక దీన్ని ఎంత అవుతుంది, దాన్ని ఎట్లా చేయాలనే దాని మీద మరి రాష్ట్ర ప్రభుత్వము ఏజెన్సీకి రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధం లేదు. ఇది వాళ్ళు ఏమైనా పని చేస్తే అసలు ఏంటి తెలుసా, వానికి ఇవ్వవలసింది 100 మీటర్ల టన్నలు చేస్తే మీటర్కి ఇంత అని చెప్పేసి వాళ్ళు అంతేగా మనం ఇచ్చే బిల్లు మాకు ఇవన్నీ కాదు చూపించవలసింది. 100 మీటర్లు యూనిట్గా తీసుకున్నారు అన్నట్టు. 100 మీటర్ల టన్నలు కొట్టు డబ్బులు తీసుకో, 100 మీటర్లకు టన్నలు కొట్టు డబ్బు తీసుకో. ఆ విధంగా వాళ్ళ యొక్క షెడ్యూల్ ఆఫ్ రేట్ ఆ విధంగా నిర్ణయించుకున్నారు వీళ్ళు. అసలు మరి ఉల్టా జరిగింది. ఇప్పుడు ఎక్కడున్నది ఏం కథ అసలు? ఇంకొక ఎంత 6-7 కిలోమీటర్లు ఉందా? 9.5 ఉంది. ఇంకా 9.5 ఉంది. అంటే ఇన్లెట్ నుంచి బాగానే వర్క్ అయింది. ఇన్లెట్ నుంచి 20.5 అయింది. అయితే ఇప్పుడు డిజైన్ కూడా ఇది ప్రపంచంలో ఇంతకుముందు చెప్పినా కదా, ఒక ఇరిగేషన్ పర్పస్కు టీబీఎంలతో ఇంత లాంగెస్ట్ టన్నల్ అనేది ప్రపంచంలో ఇంతవరకు ఎవరు చేయలేదు, ఇంకా తర్వాత కూడా చేయలేదు, దీని తర్వాత కూడా ఈ 20 ఏళ్ళ నుంచి. కాబట్టి దిస్ ఈజ్ ది ఫస్ట్, దిస్ మే బి ది లాస్ట్. ఎందుకంటే రోజుకు ప్రపంచంలో ఇరిగేషన్ యొక్క కాంపోనెంట్ తగ్గిపోతున్నది కదా. అంటే దానికి సిస్టమ్, దానికి ఇంత కష్టపడి టన్నల్ నుంచి కొండల నుంచి నీళ్ళు తీసుకురావాలనేటువంటి ఆలోచించరేమో. ఎందుకంటే రోజుకు సీరియస్ ఫార్మర్స్ తగ్గిపోతున్నారు. కాబట్టి ఇంకా దానికి ఆల్టర్నేటివ్గా ఈ ప్రాజెక్టులకు ఆల్టర్నేటివ్గా రెయిన్ వాటర్ హార్వెస్టింగ్, సాయిల్ కన్జర్వేషన్ ఇవన్నీ వస్తాయి రాబోయే రోజుల్లో. ఎక్కడికక్కడ నీళ్ళు ఆపుకోండి మీరు, అనవసరంగా ఈ ప్రాజెక్టులు ఎందుకన్నా కూడా వస్తుంది అన్నట్టు. ఇప్పుడు ఇంత ఖర్చుతో కూడుకున్నది కదా. ఇప్పుడు మనమే ఆలోచిద్దాం. ఇప్పుడు దీని మీద ఇప్పటి వరకు దాదాపు 2800 కోట్లు, అంటే 2800 కోట్లు ఏదో ఖర్చు అయింది అంటున్నారు. ఇంకెంత అయితే ఇంకో 2000 కావాలి ఈ టన్నల్కి. ఇంతవరకు ఒక ఎకరానికి నీళ్ళు ఇవ్వలే కదా మనం. అదేవిధంగా మన డిండికి పెట్టినాం, ఒక 3000 కోట్ల దాకా పెట్టినాం, ఒక ఎకరానికి నీళ్ళు ఇవ్వలే కదా. అదేవిధంగా పాలమూరు రంగారెడ్డి పెట్టినాం, 20,000 దాకా పెట్టినాం కోట్లు, ఒక ఎకరానికి నీళ్ళు ఇవ్వలే కదా. మరి కాళేశ్వరం తీసుకున్నా కూడా 1,00,000 కోట్లు పెట్టినాం,
దాని యొక్క ఆశయం ఏంది? 18 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇవ్వాలి. ఎన్ని లక్షలకు నీళ్ళు ఇచ్చినావు? మన వాళ్ళు ఎప్పుడు చెప్పినా 50,000 నుంచి లక్షనే చెప్తున్నారు దానికి. ఇంత ఎన్ని ఇచ్చినవి అంటే ఓ ఇక లక్ష అని లాస్ట్కి అంటున్నారు. మరి లక్ష అన్నా కూడా 18 లక్షలలో లక్ష ఎంత అంటే 1/18 భాగం కదా, అంటే 5% అయినట్టు. ఇప్పుడు దాని యొక్క ఆశయము 95% అట్లే ఉంది ఇంకా. మరి దానికంటే ఎక్కడికక్కడ గ్రౌండ్ వాటర్ రీఛార్జ్ చేసేసి వాళ్ళ బోర్లలో నీళ్ళు వచ్చేటట్టుగా చేస్తే రైతుకు కావాల్సింది ఏంది? ఇప్పుడు బోర్ల నీళ్ళు కనుక ఉంటే బోర్ నీళ్ళు కరెంటు ఫ్రీ, ఇక వాళ్ళు ఇక మీ ప్రాజెక్టులు మీ ఇష్టం ఎప్పుడన్నా చేసుకోండి అన్నట్టు వానికి వదిలేస్తాడు, మన వెనుక పడాడు. కానీ ఇప్పుడు కొన్ని నల్గొండ ఏరియాలో కొంతమంది ప్రజలకు మాకు చెరువులు నింపే ఉపాయం చూడండి సార్ మాకు ఇక తర్వాత అని అంటున్నారు. ఎక్కడ ఈ చౌటుప్పల అండ్ దేవులమ్మ నాగారం చెరువు, చౌటుప్పల దగ్గర చెరువు, ఆ ఏరియాలో నారాయణపూర్ అండ్ చౌటుప్పల మండలాల్లో ఫారెస్ట్ లెక్క, అది మన డెజర్ట్ లెక్క ఉన్నది. వాళ్ళు ఏమైనా భూమి అమ్ముకుంటేనే తినగలిగే కాడికి అయింది ఇప్పుడు. ఏ పంట వర్షం లేదు, బోర్లు ఎండిపోయినాయి, బావుల నీళ్ళు లేవు, బోర్ల నీళ్ళు లేవు. ఇప్పుడు ఏం చేయాలి వాళ్ళు చెప్పండి? ఇక వానికి వ్యవసాయం తప్పించి ఇంకోటి తెలియదు. మరి అటువంటి పరిస్థితులు ఉన్నోళ్ళకు మనం వాని బోర్లకు నీళ్ళు వచ్చేటట్టుగా చూస్తే వానికి అక్కడికి తృప్తి కదా. కాబట్టి అది ఆ విధంగా వచ్చే అవకాశం ఉన్నది రాబోయే రోజు. మేము కూడా ఇప్పుడు అదే మునుగోడు కాన్స్టిట్యున్సీలో భూగర్భ జలాలని పెంపొందించే విధంగా నిన్న మా టీం వెళ్ళి చూసి వచ్చినాం. మేము ఎక్కడ చెక్ డ్యాములు కట్టాలి, ఎక్కడ సబ్ సర్ఫేస్ కట్టాలి, ఎక్కడ మైన్ ఇరిగేషన్ ట్యాంక్స్ ఏవైతున్నాయో వాటికి నీళ్ళు వచ్చే విధానం అంతే. మిషన్ కాకతీయలో దాన్ని స్ట్రెంథన్ చేసుకున్నాం బండ్లని. కానీ ఆ చెరువులకు నీళ్ళు వచ్చేటువంటి అప్రోచ్ కెనాల్స్ని కొంత చేశారు, కొన్ని చేయలేదు. అవి ఎక్కడెక్కడ ఉన్నాయి అవి చేద్దాము. ఒక చెరువుకు ఇంకో చెరువుకు లింక్ కెనాల్ లేక అది ఎక్కడి నుంచి నీళ్ళు పడిపోతున్నాయి. వీటి మీద దృష్టి పెట్టేసేసి చెక్ డ్యాములు కట్టి మొత్తము సబ్ సర్ఫేస్ డైక్ అంటే ఒక ట్రెంచ్ తీస్తాం వాగులో, అందులో బీసీ సాయిల్తో నింపుతాం, అండర్ గ్రౌండ్ రిజర్వాయర్ అవుతుంది. 20-25 లక్షల్లో అయిపోతుంది. అంటే ఇప్పుడు ఆల్టర్నేటివ్ ఇంజనీరింగ్ ఒక అంశం అయితే, రెండోది మరి దీని మీద మరి దీని భవిష్యత్తు ఏమిటో మరి మీరు ఎన్ని చెప్తున్నారు? దాని భవిష్యత్తు అందుకని నేనేమంటున్నా అంటే ఫైనల్గా రీజన్స్ ఫర్ ఫెయిల్యూర్, ఇది ఈ విధంగా కూలడానికి గల నిజమైన కారణాలు ఏంటిది? సాంకేతిక కారణాలు ఎవరైనా నిర్లక్ష్యమా, లేకుంటే అతిగా ఊహించుకోవడమా, తప్పు నిర్ణయమా, ఏంటిది? దాని మీద ఒక థర్డ్ పార్టీ వాళ్ళతోని టెక్నికల్ ఆడిట్ కావాలి. టెక్నికల్ ఆడిట్ థర్డ్ పార్టీ వాళ్ళు ఇంటర్నేషనల్ ఎక్స్పర్ట్ ఉండాలి, మన వాళ్ళు ఉండాలి. వాళ్ళకు స్టేట్ గవర్నమెంట్ ఒక పిలుపునిచ్చి దీని మీద నిజ నిర్ధారణ, అసలు ఎందుకు ఈ టన్నలు ఈ విధంగా జరిగింది, ఇంత లేట్ కావడానికి కారణం ఏంది, 20 ఏళ్ళు ఎందుకు పట్టింది, దాని తర్వాత ఇప్పుడు ఇది ఎందుకు చేసినామని చెప్పిండ్రు. మరి జిఎస్ఐ వాళ్ళు కూడా సర్టిఫికేట్ ఇచ్చినామంటున్నారు, ఇచ్చిండ్రా ఇవ్వలేదా? ఇవ్వకముందే వీళ్ళు అతి ఉత్సాహంగా డ్రిల్లింగ్ మొదలుపెట్టేసి మా పని కూడా ఇంత అవుతుంది, ఇప్పుడు ఏదైనా క్లెయిమ్ చేయాలంటే పని చేయాలి కదా, అలాంటిది ఏదైనా ఉందా? ప్రభుత్వం ఒత్తిడి అని అంటారు. ప్రభుత్వం ఒత్తిడి ఎప్పుడైనా చేస్తుంది ప్రభుత్వం. దానికి నువ్వు పర్ఫెక్ట్గా చేసి నువ్వు ఇచ్చిన దాని ప్లాన్ ప్రకారమే ప్రభుత్వం ఒత్తిడి చేస్తుంది కదా. అడుగుతారు కదా, ఎన్ని రోజులు చేస్తావా అంటే ఈ నీళ్ళు పడు, తప్పకుండా చెయ్యి, నీకేమేమి కావాలో మేము ఇస్తామని అంటారు ప్రభుత్వం. ఇంకా ప్రభుత్వం ఏముందాడా? కాబట్టి ఈ అన్నిటిని మనకు నిజంగా ప్రజలకు తెలవాలంటే మనం ఎవరికి దోచింది వాళ్ళు చెప్తున్నారు. అట్లా కాకుండా అందులో నిష్ణాతులైనటువంటి వాళ్ళతో ఒక కమిటీ వేసి థర్డ్ పార్టీ ఇంటర్నేషనల్ ఎక్స్పర్ట్స్ దానితో ఒకటి నిజ నిర్ధారణ కమిటీ వేసి దాని ద్వారా ఫెయిల్యూర్కు కారణాలు మనకు తెలిపినట్టయితే మనం ఇటువంటివి ముందు కూడా జాగ్రత్త పడే అవకాశాలు ఉంటాయి జరగకుండా.